అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 6 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దేవుడిని నమ్ము కానీ నీ కృషిని మరవకు, దైవం దారి చూపిస్తుంది, కృషి గమ్యానికి చేర్చుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నవంబర్ 6, 2025 గురువారము స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం సూర్యోదయం 6:20 సూర్యాస్త సమయము 5:20 ఈ రోజున చంద్రోదయము 6:19 చంద్రాస్త సమయము 8:02 ఈ రోజున తిథి పాడ్యమి నవంబర్ 5 సాయంత్రం 6:55 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 6 మధ్యాహ్నం 2:55 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం భరణి నవంబర్ 5 ఉదయం 9:40 నుంచి నవంబర్ 6 ఉదయం 6:34 వరకు. తదుపరి కృత్తిక కూడా నవంబర్ 7 రాత్రి 3:27 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి నవంబర్ 6 ఉదయం 11:47 వరకు. తదుపరి వృషభ రాశి. యోగము వ్యతిపాత నవంబర్ 5 ఉదయం 11:28 నుంచి నవంబర్ 6 ఉదయం 7:04 వరకు. తదుపరి వార్యాన మరియు పరిగ. కరణము కౌలవ నవంబర్ 6 మధ్యాహ్నం 2:55 వరకు. తదుపరి తైతుల నవంబర్ 7 రాత్రి 12:59 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జము సాయంత్రం 5:01 నుంచి సాయంత్రం 6:25 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:06 నుంచి ఉదయం 10:51 వరకు. మరలా మధ్యాహ్నం 2:38 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 1:24 నుంచి మధ్యాహ్నం 2:49 వరకు. గుళిక కాలము ఉదయం 9:10 నుంచి ఉదయం 10:34 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:42 నుంచి 5:30 వరకు. అమృత కాలము రాత్రి 1:21 నుంచి రాత్రి 2:44 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6:10 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కశ్యప మహర్షి మరియు అదితిదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న అగస్త మహర్షి సముద్రాన్ని ఎప్పుడు తాగాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున విశాఖ కార్తె. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికైతే పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 6వ తారీఖు ఉదయం 6:34 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 6 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.